ఈరోజు చాలా ఆసక్తికరమైన వార్త ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాసుకొచ్చారు. నరాలు నలిపి కిడ్నీలు లివర్లు చిదిమి జగన్ ధనాశకు జనం బలి. నరాలు నలిపాడంట జగన్, కిడ్నీలు లివర్లు చిదిమేశాడంట. ఇంకా ఏమేమి ఉన్నాయో అవయవాలు నాకు అవి రాయలేదు ఆయన, ఇవి మాత్రం రాశాడు. ఏవి నరాలు కిడ్నీలు లివర్లు రాశాడు. ఇంకా ఏమన్నా చిదిమేశారా మీరు? ఏంటిది ఈ చిదిమేయడం ఏంటి, నలిపేయడం ఏంటి, ఏ అవయవాలు నలిపేశారు, ఏమేమి చిదిమేశారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు అట్లానే పాషా గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నరాలు నలిపి కిడ్నీలు చిదిమి అదేంటి లివర్లు చిదిమి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, తాగినాళ్ళు మందు, జనసేన వాళ్ళు తాగినాళ్ళు ఉన్నారు, ఏదైతే మిగిలిన పార్టీ వాళ్ళు తాగినాళ్ళు ఉన్నారు, ఆంధ్రజ్యోతిలో పనిచేసే వాళ్ళు కూడా తాగినాళ్ళు ఉన్నారు కదా. అలవాటు ఉన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ మధ్యమే తాగారు కదా. కొత్తగా ఎక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తయారు చేసి హైదరాబాద్ నుంచి ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు అయితే పంపించలేదు కదా. ఎవరు తాగారు? ఆంధ్రజ్యోతిలో తాగుబోతులున్నా, ఈనాడులో తాగుబోతులున్నా, ఇంకొక దాంట్లో తాగుబోతులున్నా, ఎవరైనా అదే మంది తాగారు కదా. ఎవరి నరాలు చిదిమేసిని, ఎవరి కిడ్నీలు పోయినాయి, ఎవరి లివర్లు పాడైనాయి, ఆ పేర్లు అవన్నీ కూడా రాస్తే బాగుండేది. రెండోది, మద్యం ఎవరు తాగినా నరాలు వీక్నెస్ వస్తుంది. ఈ బేసిక్ పాయింట్ తెలియకుండా పత్రిక నడిపితే ఎట్లా? మద్యం తాగితే లివర్లు పాడవక లివర్లు బాగా యాక్టివ్ పనిచేస్తాయా? కాదు సార్, ఏ మద్యం తాగినా లివర్లు పాడవకుండా లివర్లు బాగా యాక్టివ్ పనిచేస్తాయా? నాణ్యమైన మద్యం ఇస్తే పనిచేస్తాయేమో. ఏది ఇప్పుడు 99 రూపాయలకి సుమో, ఆ సుమో ఇప్పుడు దాగగానే ఒక్క సుమో 99 రూపాయలు దాగేస్తే నరాలు బాగా బలంగా అయిపోయి కిడ్నీలు లివర్లు ఫంక్షనింగ్ బాగా చేస్తున్నాయా? అదేవిధంగా సుమో విస్కీతో పాటు షాట్ తెచ్చారు. ఒక షాట్, సింగిల్ షాట్ ఎత్తే మొత్తం అసలు ఏంది విస్కీ, షాట్ విస్కీ అండి పేరు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బ్రాండ్. ఇప్పుడు ఒక్క సింగిల్ షాట్ వేస్తే, అంటే షాట్ విస్కీ తాగితే నరాలు ఇప్పుడు బాగా, ఏదైతే నరాలు బాగా బలంగా, లేదంటే కిడ్నీ లెవెల్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుందా. గుడ్ ఫ్రెండ్స్ అనేటటువంటి విస్కీ తాగితే, అది కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. అంటే అది ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చొని తాగితే ఇద్దరు నరాలు ఎంతెంత బలంగా ఉన్నాయో చెక్ చేసుకుంటూ, అరే నీళ్ళెవరు, నీ కిడ్నీ ఎంత బాగా ఉందో అనేది చూసుకుంటా ఉందా. కనీసం రాసేటప్పుడు అంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లివర్ వ్యాధితోనో కిడ్నీ వ్యాధితో హాస్పిటల్లో మహిళలు రాశారండి. చంద్రబాబు నాయుడు గారి నాణ్యమైన మద్యం 25,000 మంది మహిళల కిడ్నీలు పాడైనాయి అంటే దానికి మద్యం కారణం అంటే మద్యం తాగారా ఆడవాళ్ళు అంటే ఈయన చెప్పదలుచుకుంది అదే. అంటే ఎంత దారుణమైనటువంటి వార్త చూడండి. సో ఇది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి, ఈ నాకు తెలిసి ప్రపంచంలో వింత విచిత్రమైనటువంటి కేసులన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ 13 నెలల్లో నమోదు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నీకు 15 అనగానే కేసే. ఏది ఆయన అన్నదే మనం మాట్లాడితే కేసు. ఓకే, అమ్మఒడి రాలేదని చెప్పి అడిగాడని చెప్పి ఒక ఉపాధ్యాయుడి మీద కేసు పెట్టారు. వింత విచిత్రమైన కేసులు ఎట్లా ఉంటాయంటే, కొమ్మినేని గారు నవ్వకపోయినా వీళ్ళు నవ్వారని పాపం అక్కడ చెప్పారు. అరే నవ్వితే కేసు పెడతారని సుప్రీంకోర్టు ఆ చంప ఈ చంప వాయించింది. అట్లానే ఇప్పుడు ప్రపంచంలో ఒక వింత విచిత్రమైనటువంటి కేసు ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి లెక్కర్ కేసు 2024లో నమోదైనటువంటి లెక్కర్ కేసు ప్రపంచంలోనే వింత కేసు. ఎందుకన్నా అంటే అసలు ఈ కేసు ఎట్లా పుట్టింది? ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఒక ఆకాశరామన్న ఏదో సెప్టెంబర్ 9, 2024 ఒక రిజిస్టర్ పోస్ట్ చేస్తాడు. ఎవరికి? మన ఎన్నికలను బాగా నిర్వహించినటువంటి ముఖేష్ కుమార్ మీనాకి. మీనా అంటే అదే అండి, మీనా అంటే సినిమా హీరోయిన్ మీనా కాదు, ఎన్నికల కమిషనర్ గా పనిచేసినటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి ఎన్నికల 45 లక్షల ఓట్లు నమోదవడానికి కారణం వీవీప్యాట్లని 45 రోజుల దాకా ఉంచాలైతే ముందే తగలబెట్టేసి ఇచ్చినటువంటి గనుడు. ఆ గనుడికి ఏపీ బేవరైస్ అంటే ఏదైతే ఏపీ ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన చంద్రబాబు నాయుడు గారు నియమిస్తే, సో ఈయన రిజిస్టర్ పోస్ట్ చేస్తాడు. ఎవరు? వై వెంకటేశ్వర శ్రీనివాస్. వేయంగానే అమ్మ మన వై వెంకటేశ్వర శ్రీనివాస్ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందా, ఇంకెందుకు ఆదేశం బెవరేజ్ కార్పొరేషన్కి పంపించేశాడు. అంతర్గత విచారణ చేసి అసలు ఎన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగిందో నాకు తెలియాలి దీంట్లో అని. వాళ్ళు అక్కడ ఉండే ఎంప్లాయీస్, ఏనండి సార్, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్లో ఉండే ఎంప్లాయీస్ 9 రోజుల్లో విచారణ పూర్తి చేసేసి, సార్ ఇక్కడ 4,000 కోట్లు జరిగిందని ఇచ్చేశారు. ఎమ్మటనే 9వ తారీఖు ఇది పోస్ట్ అయింది, 18వ తారీఖు ఆయన వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు, 23వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఈ నెల సిఐడి కంప్లైంట్ చేసి సిఐడి ఎఫ్ఐఆర్ కట్టి గుర్తు తెలియని వ్యక్తులు అని పెట్టింది. 4,000 కోట్లు నిజంగా స్కామ్ జరిగితే గుర్తు తెలియని వ్యక్తులను ఎఫ్ఐఆర్ అట్ట కడతారు. ఈ కేసు ఎలా పుట్టిందంటానికి ఇది కారణం. రెండో అంశం వచ్చేటప్పటికి, కేంద్ర ప్రభుత్వ న్యాయ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యంలో ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి అక్రమాలు కానీ జరగలేదని చెప్పి సెప్టెంబర్ 9, 2022 కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీర్పిచ్చింది.
చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులతో కొంతమందితో, ఎందుకంటే కొన్ని లిక్కర్ కంపెనీలు, ప్రధాన కార్పొరేట్ లిక్కర్ కంపెనీలు, ఇంటర్నేషనల్ స్పిరిట్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు చెప్పింది అక్కడ ఏమని, ఇక్కడ ఎటువంటి అక్రమాలు జరగల, ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి క్లియర్గా కోర్టు ఇచ్చింది. ఏది సిసిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, ఏం జరగలేదని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ అంటే నాట్ ఎస్ఐటి సిట్, సిఐటి సిట్, చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం, ఏదైతే సిఐడి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిఐటి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, సిఐటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా, ఎవరి మీద గుర్తొస్తే అరే వీళ్ళ మనం టార్గెట్ చేయాలా, ఇవాళ గుర్తొచ్చింది రాత్రి పడుకోగానే, ఆ రోజు రాజు కేసిరెడ్డి వస్తాడు, ఇంకో రోజు గుర్తురాగానే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు వస్తారు, ఇంకో రోజు నైట్ నిద్రపోయి గుర్తురాగానే అరే రేపు రాయండి ధనంజయ రెడ్డి గారి మీద అంటాడు, ఇంకో రోజు గుర్తురాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకో రోజు గుర్తురాగానే మిథున్ రెడ్డి గారు. సో వీళ్ళు నిజంగా సిట్టు ఎంక్వైరీ ఏమన్నా చేసి మిథున్ రెడ్డి వరకు వచ్చారంటే మామూలుగా అసలు ఎవరి హయాంలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కదా సార్. ఒకటి ఎవరి హయాంలో జరిగిందనే దాని మీద ఎందుకు ఇది ఎంత విచిత్రమైన కేసు అన్నారంటే, ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ప్రభుత్వంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతికి లబ్ధి చేకూరేటట్టుగా చేసి ఆ ప్రైవేటు వ్యక్తుల నుంచి లంచాల రూపంలో, ముడుపుల రూపంలో తీసుకుంటే స్కామ్ జరిగింది అంటారు. లైక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వాళ్ళు చెప్పేది, ఆరోపణ చేసేది. కానీ వింత విచిత్రం ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి మొత్తం తీసేసి ప్రభుత్వమే అమ్మి, ప్రభుత్వానికి 36,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే అదనంగా ఆదాయం తెస్తే స్కామ్ జరిగింది అంటున్నారు. ఏది లిక్కర్ సేల్స్ తగ్గించి, ప్రభుత్వం లిక్కర్ సేల్స్ తగ్గించి లిక్కర్ ఆదాయాన్ని ప్రభుత్వానికి పెంచితే స్కామ్ జరిగిందని చెబుతున్నారు. వాళ్ళు వేసినటువంటి ఏదైతే ఆ సిట్లో నిన్న ఛార్జ్ షీట్ ఇచ్చారు కదా సార్, దీన్ని చూస్తేనే ఇది ఎంత తప్పుల తడగ్గా ఉంది, వీళ్ళు చేస్తున్న తప్పుడు కేసు, ఇది తప్పుడు ప్రభుత్వం అనడానికి. వాళ్ళు ఒక 16 కంపెనీలకి, ఏదైతే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 16 డిస్టిలరీలు అంటే 16 ఈ కంపెనీలకి ఏదైతే లిక్కర్ ఎలాగ డబ్బులు పంపించారు ఎంత అని అంటే, ఈ 16 కంపెనీలకు వచ్చి అంటే సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు సార్, 16 కంపెనీలకు వచ్చి ఏదైతే 10,000 కోట్ల రూపాయలు సార్, 10,879 కోట్ల 28,66,979 రూపాయలు ఏదైతే ఈ 16 కంపెనీలకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి వెళ్ళినాయి కాబట్టి, ఈ 16కి వెళ్ళినాయి కాబట్టి వీళ్ళందరి దగ్గర ముడుపులు తీసుకున్నారనేది వాళ్ళు చేసే ఆరోపణ. అసలు మొత్తం ఎంత, ఒక్క నిమిషం సార్, మొత్తం ఎంత, 23,838 కోట్లు ఆర్డర్ ఇస్తే 23,000 కోట్లలో 16 డిస్టిలరీకి 10,879 కోట్లు ఇచ్చారని అంటే మీరు పర్సంటేజ్ అంతా 45%. 16 కంపెనీలకి 45% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తేనేమో లంచాలు వచ్చినాయి. మరి 5 కంపెనీలకి 69%, 70% చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అప్పుడు మరి ఎంత లంచాలు వస్తాయి? ఇది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది. ఇక్కడ సిల్లీగా రాశారు సార్. అంటే మనం నోటి లెక్కలతో ఏదో ఆరోపణ చేస్తే ఎట్లా రాస్తారు అట్లా రాశారు. చూడండి జగన్ గారికి అంటే ఈ డబ్బులు అంట ఎలా వచ్చినాయి అంటానికి చిన్న 120 రూపాయలు లోపు ఉండేటటువంటి బాటిల్స్ అంటే మద్యం బాటిల్లు, దాని మీద కేసు కంటే 150 రూపాయలు ఇచ్చేశారంట. కేసుకు 150 రూపాయలు ఇస్తే అది 91 కోట్లు వచ్చిందంట. వచ్చింది అంట. ఏడకి వచ్చింది? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఈనాడు రామోజీరావు జేబులోకి వచ్చిందా? మీరు వస్తే ఆ డబ్బులకు రావాలి కదా, ఎక్కడి నుంచి వచ్చిందో. అట్లానే 121 రూపాయల నుంచి 150 రూపాయల రూపు స్లాబ్ ఉన్నటువంటి లెక్కర్ నమ్మితే 200 రూపాయలు ఇచ్చారంట కేసుకి. అట్లానే 151 నుంచి 300 అమ్మితే 350 ఇచ్చారంట కేసుకి. అట్లా 91 కోట్లు, 1,301 కోట్లు, 1,996 కోట్లు, 180 కోట్లు, అట్లా మొత్తం 3,570 కోట్ల వరకు నోటు లెక్కలతో వేశారు. ఇక్కడ సిట్టు ఏదైతే ఛార్జ్ షీట్లో ఉండాలి, ఈ 150 రూపాయల కేసులు చొప్పున ఈ డబ్బులు ఎవరికి వచ్చినాయి, ఎవరి దగ్గర పట్టుకున్నారు, ఎక్కడి నుంచి మీరు సీజ్ చేశారు, 1 రూపాయనా సీజ్ చేశారా, పట్టుకున్నారా, ఇది కదా చెప్పాల్సింది. అసలు నిజంగా లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇది నారావారి సారా చరిత్రలోకి వెళ్తే చాలా దగ్గర నుంచి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఒక చరిత్ర కొన్ని నిజాల్లోకి వెళ్ళాలి. 1986వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి తాజ్ బంజారా, హైదరాబాద్లో అందరికీ తెలుసు, ఆ తాజ్ బంజారా దగ్గరికి సారా బాట్లింగ్ ప్లాంట్లు పెట్టాలని చెప్పి రామారావు గారి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే, ఆ సారా బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం కోసం ఏదైతే పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి దగ్గర 3 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని గోని సంచిలో పెట్టుకొని స్వయంగా కారులో ఆయనే వెళ్ళి ఆయనే తీసుకొని 3 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాడనేది స్వయంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక చరిత్ర కొన్ని నిజాల్లో చంద్రబాబు నాయుడు గారి ఈ నారావారి సారా చరిత్ర గురించి 1986 నుంచి ఉంది.
తర్వాత ఏదైతే మద్యపాన నిషేధం చేసిన తర్వాత మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. అవును. మరి ఇది ఎంత లాభాలు తీసుకొని ఎత్తేసాడు? అది 2014 టు 19లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బార్ల ప్రివిలేజ్ ఫీజుని, మద్యం ప్రివిలేజ్ ఫీజుని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని నష్టపరిచి లెక్కర కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ A3గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైంది. 10వ తారీఖు అంటే 10 జనవరి 2024న బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బయటకున్నాడు, ఏదైతే హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది.